తెలంగాణ ఉద్యమకారుడు అలాగే అంబేద్కర్ పులే మహాజన సంఘం ఫౌండర్ వ్యవస్థాపకుడైనటువంటి మత్తూరి ఆంజనేయ గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. అతను తెలంగాణ ఉద్యమకారుడు కావడానికి అడుగు పెట్టడానికి ఎలా అయ్యిందో తన మాటల్లో తన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఉద్యమకారుడు ఎలా అయ్యిందో, ఈ సంఘం పెట్టాల్సిన అవసరం ఏముందో తన మాటలలో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి మత్తూరి ఆంజనేయ గారు. నమస్తే అండి. నా పేరు మత్తూరి ఆంజనేయులు. మా జిల్లా వచ్చేసి ఉమ్మడి మెదక్ జిల్లా కొండపాక మండల్ మారుమూల గ్రామమైనటువంటి శ్రీశంగల గ్రామంలో నేను జన్మించడం జరిగింది. మా నాన్నగారి పేరు వెంకటయ్య, అమ్మ పేరు రాజమ్మ. నేను మూడో సంతానం. సరే, మేము ఉద్యమాలకి ఎలా వచ్చామనే క్వశ్చన్ వేసారు కాబట్టి, నేను పుట్టింది మారుమూల గ్రామంలో కాబట్టి అమ్మ నాన్న వలసగా హైదరాబాద్ రావడం జరిగింది. ఆ గ్రామంలో వాళ్ళతో పాటు మేము వచ్చిన తర్వాత అప్పుడే కొద్దిగా గొప్ప ముందుకు వెళ్తున్న గ్రామంలో, చదువుకున్న గ్రామంలోనే తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, లేకపోతే మేము పుట్టినటువంటి ప్రాంతంలో ఎర్ర జెండా సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పాటలు కావచ్చు, వివిధ కార్యక్రమాలు కావచ్చు చూడడం జరిగింది. అంతేకాకుండా ఎర్ర జెండా సిద్ధాంతాలే కాకుండా వాళ్ళ పాటలు మాటలే కాకుండా నీలి జెండా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నటువంటి కొంతమంది అంబేద్కర్ గారి వర్ధంతులు జయంతి కార్యక్రమం చేస్తున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళేది. అట్లా మేము అక్కడ నుంచి వస్తున్న గ్రామంలో ఒకరోజు అంబేద్కర్ జయంతి జరుగుతున్న గ్రామంలోనే సరే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికే చెందినటువంటి వాడు అని చెప్పి క్రియేట్ చేసి పెట్టినటువంటి అగ్రకుల పెద్దలు చేసిన విధానాన్ని నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టినటువంటి వ్యక్తిని. అయితే మేము అక్కడికి ఆ జయంతి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వెళ్ళి బయటికి వస్తున్న క్రమంలో ఇది ముట్టుడాగిన వీడు ఇది ముట్టుకోదు అని చెప్పి మాట్లాడినటువంటి విధానాన్ని నా గుండెకి బాగా తాకినాయి. అదే స్టేజ్ పైకి వెళ్ళి అసలు ఆ ప్రోగ్రామ్ కరెక్ట్ చేసినటువంటి మిత్రులతో కావచ్చు, ఇంకా వివిధ అక్కడ ఉన్నటువంటి నా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, అతని పోస్తే ఏమొస్తుంది, నన్ను పోస్తే ఏమొస్తుంది, ఒకటే రక్తం కదా, మరి రక్తంలో కులం ఉంది అని చెప్పి మేము అడిగినప్పుడు ఎవరు సమాధానం చెప్పలేదు. నిజంగా నా ఉద్యమ చరిత్ర అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరుగుతున్నప్పుడు 2009 అంటే ముందు స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి ఉద్యమాలలో మేము ఉస్మా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డకు దగ్గరలో మేము ఉండేవాళ్ళము. మరి ఆ ప్రభావం అంతా నేను చదువుకుంటున్నటువంటి స్కూల్ అప్సూర్ స్కూల్లో చదువుకోవడం జరిగింది, గవర్నమెంట్ స్కూల్లో. అది దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం అంతా నాపై పడి నిజంగా ఆ మేధావులు, కవులు, కళాకారులు, గాయకులు పాటలు పాడుతున్నటువంటి పాటలని విని నేను చెలించి అమరుడు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని మరణించిన కంటే ముందే మేము ఆ పాటలను విని చెలించి ఉద్యమాలలో అడుగుపెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, మౌలాలి రైల్వే స్టేషన్లో రైలు రోడ్డు కావచ్చు, వివిధ కార్యక్రమాల వంట వర్కులు కావచ్చు, ఇంకా వివిధ కోణాలలో ఉద్యమాలు జరిగినప్పుడు ఆ ఉద్యమాలలో పాల్గొని ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని టీఆర్ఎస్ కావచ్చు, ఇంకా వివిధ కోణాల్లో ఎదుర్కొన్నప్పుడు అక్కడి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా నా ఉద్యమము అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటున్నాను. ముందుగా మీకు ఇన్స్పిరేషన్ ఎవరని చెప్తారు? తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి చెప్తున్నారు కదా, ఎలా వచ్చారని చెప్పారు. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్గా ఉన్నారా అడుగు పెట్టడానికి ఉద్యమకారులుగా? నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే నిజంగా ఇది ఎవరు ఇంతవరకు చెప్పారో లేదో నాకే తెలియదు, కానీ నేను ఈ ఉద్యమాలకు కానీ అండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అడుగుపెట్టడానికి కారణం ఎవరయ్యా అంటే, గ్రామాలలో అంబేద్కర్ జయంతులను వర్ధంతులు చేస్తున్నప్పుడు ఆ జయంతి వర్ధంతులు ఎస్సీ ఎస్టీ వాళ్ళే చేస్తున్నప్పుడు మిగతా కులాల వాళ్ళంతా రోడ్లపై నిలబడి దూరంగా నిలబడి చూస్తున్నటువంటి వాళ్ళే నాకు ఈరోజు నేను ఈ స్థాయికి నిలబడడానికి కారణం వాళ్ళే. ఎందుకు అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, నిజంగా నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పోయి పాల్గొని వచ్చిన తర్వాత
ముట్టుడు అయిందని చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో అక్కడి నుంచే నేను నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర చదవాలి, ఆ మహానీయుల అడుగుజాడలో నేను నడవాలని చెప్పి అడుగులు ముందుకు వేయడం జరిగింది. అలాగే మీరు ఉద్యమకారుల గురించి చెప్పారు కదా, ఇప్పుడు అంబేద్కర్ పూలే మహాజన సంఘం అనే సంఘాన్ని ఎందుకు పెట్టాలనిపించింది మీకు? నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే సరే వివిధ కోణాల్లో ప్రజా సంఘాలు కావచ్చు, ఇంకా పొలిటికల్ పందాల్లో పార్టీలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, అన్నీ చూసుకుంటూ వస్తున్న క్రమంలో నేను గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే మహానీయుల ఆలోచన విధానంలో ఉన్నటువంటి సంఘంలో చేయడం జరిగింది. అంతకంటే ముందు నిజంగా నా బ్లడ్ అంతా రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను నిజంగా ఆ సిద్ధాంతాల్లో మా పక్కన గిరాయిపల్లి గ్రామం అని ఉంటుంది. ఆ గ్రామంలో టోటల్గా కమ్యూనిస్టు భావజాలంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతం కాబట్టి మేము అక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి నా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఎర్రజెండ సిద్ధాంతాలు తీసుకొని నేను క్లియర్గా తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్యలో మేడ్చల్ జిల్లాలో ఒక నాయకుడిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మహానీయుల సిద్ధాంతాలకు వస్తూ ఆ తర్వాత సరే ఎన్ని సంఘాలు వచ్చినప్పటికీ కూడా నిజంగా మహానీయుల జీవిత చరిత్రలో ప్రజల్లోకి వెళ్ళడం లేదు, ప్రజలు చైతన్యవంతులై ఆ మహానీయుల చరిత్రను తెలుసుకొని అగ్గిపిడుగుల్లాగా తయారయ్యాలనే ఆలోచనతో మేము అంబేద్కర్ పూలే మహాజన సంఘాన్ని నేను స్వయంగా మా మిత్రులతోటి కలిసి సంఘాన్ని స్థాపించి 2 తెలుగు రాష్ట్రాల్లో మూవ్మెంట్ చేయడం అటువైపు రావడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు జూన్ 2 తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని అంటున్నారు కదా, దాని దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నారు, దాని విషయమే మీ స్పందన? అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులు, యువకులు, మహిళలు, ఆ విద్యార్థులలో ఉన్నటువంటి మహిళలు కూడా అక్క చెల్లెలు ఎంతోమంది కూడా ప్రత్యేక రాష్ట్రం వస్తే నిజంగా మా బతుకులు మారుతాయి, నీళ్లు నిధులు నియామకాలు మాకు వస్తాయని చెప్పి ఆలోచనతోటి మేధావులు, కవులు, కళాకారులు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళు చైతన్యవంతులై ఆ యొక్క తెలంగాణ సెంటిమెంట్ని వీళ్ళ గుండెల్లో నింపి మరి ఆ పోరాట స్ఫూర్తిని వాళ్ళ మైండ్లో నింపినటువంటి ఘనత ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళు చేసినారు. కానీ ఇప్పుడు పోయి దొరల గడిల కింద వాళ్ళు బతుకుతా ఉన్నారు. మరి మేము ఏమంటున్నామంటే 1200 మంది విద్యార్థులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ ఆత్మ బలిదానాల మీద వచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ మరి సబ్బడ్డ కులాలకు వచ్చిందా, లేకపోతే పిడికడి మంది ఉన్నటువంటి అగ్రకుల పేదదారులకు వచ్చిందా, దొర గడిలకు వచ్చిందా అనేది ఈ తెలంగాణ ప్రజలు దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాదు, 1200 మంది ఆత్మ బలిదానం వల్ల వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని జూన్ 2న అమరవీరుల సంస్కరణ సభలు జరపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందని మేము అంటున్నాం. ఎందుకు అంటే నిజంగా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటేనే ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పాటు జరిగింది. కానీ వాళ్ళ శవాల మీద ప్రమాణం చేసినటువంటి ఇంత ముందుకున్నటువంటి ప్రభుత్వము, ఆ నాయకులు ఆ శివాల మీద ప్రమాణం చేసి మేము నిజంగా తెలంగాణ రాష్ట్రము దేనికోసమైతే అనుకున్నామో మేము నిజంగా సబ్బడ్డ కులాలకు మేము దళితుల్ని సీఎం అని వగేర కొన్ని హామీలు పెట్టినటువంటి అంశాలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరి ఆ అంశాలని పక్కనే పెట్టి దశాబ్ది అంటే కేవలం తన పార్టీకి కానీ లేకపోతే వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం కోసం కోట్ల రూపాయలను దశాబ్ది ఉత్సవాలకు ఖర్చులు పెడుతూ ఈరోజు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. మేము ఏమంటున్నామంటే మా యొక్క డిమాండ్ ఏంటంటే నిజంగా 10 సంవత్సరాల నుంచి ప్రతిసారి దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి ఆ ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అంగుల ఆర్భాటాలలాగా పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నటువంటి విధానం కనిపిస్తూ ఉంది కదా. మేమేమంటున్నామంటే 1200 మంది విద్యార్థులు, యువకులు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి కుటుంబాలను ఈ గత 10 సంవత్సరాల నుంచి పెట్టినటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవం పెట్టిన ఖర్చు అంతా అదే కుటుంబాలకు ఒకవేళ కేటాయించి ఉండుంటే నిజంగా కేసీఆర్ ప్రభుత్వం కూలేది కాదు. ఈరోజు వాళ్ళు చేయలేదు కాబట్టి ఈరోజు రావుల ప్రభుత్వం పోయి రెడ్ల ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ రెడ్ల ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో వాళ్ళ ఉద్యమకారుల గురించి కానీ అమరుల గురించి కానీ ఏం పెట్టలేదు, మేము పెట్టాము, మేము చేస్తామంటున్నారు కదా. మరి ఈరోజు నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉండి అమరుల కుటుంబాల సంబంధించిన వాళ్ళపైన కానీ అమరుల పైన కానీ వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే, ఉద్యమకారులపై చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దశాబ్ది ఉత్సవాలకు ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది అమరుల కుటుంబాలకు
చేరే విధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తుందని, మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని మీరు నమ్ముతున్నారా? మేము ఏమంటున్నామంటే సరే, ఎవ్వరు ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు బూర్జుగా ఆలోచన విధానంతో ఓట్ల మీద గద్దెనెక్కినటువంటి ఏ పార్టీ అయినప్పటికీ కూడా పేద ప్రజలకు న్యాయం చేస్తానని మాత్రం ఎప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూసుకున్నప్పటికైనా ఇప్పటికి కూడా ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు కొంత తక్కువ ఉండే, ఇప్పుడు ఇంకా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి సమస్యలు. ఏమంటున్నామంటే బహుజన రాజ్యం కానీ, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నప్పుడు మాత్రమే కొద్ది గొప్ప మార్పులు జరుగుతాయి తప్ప వీళ్ళు రెడ్లు కానీ, వెలమలు కానీ, బ్రాహ్మణులు కానీ, ఇంకా అందరి కులాల్లో ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళ అధికారంలోకి వస్తే కేవలం వాళ్ళు ఓటు బ్యాంక్ పథకాలు పెట్టుకొని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని కేవలం ఓట్లను ఎక్కేంత వరకే, గద్దె పీటలు ఎక్కేంత వరకే వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు తప్ప వీళ్ళు ప్రజలపై ప్రేమతోటి కాదు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉండంటే ఆ పార్టీ వాడు వీళ్ళు కొట్టుకుడు, వీళ్ళు వాడిని కొట్టుకుని మళ్ళీ వాళ్ళు రాత్రి కానీ కలిసి తిరగడు. అది ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు కదా. వీళ్ళు న్యాయం చేస్తున్నారని ఎట్లా అనుకుంటాం మేము? వీళ్ళు న్యాయం చేయాలన్నది మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. ఒకవేళ వీళ్ళు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోని పర్టికులర్గా ప్రజలకు మాత్రం న్యాయం చేయకపోతే తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే ముసలమ్మ వరకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసు, ఆ పోరాటం తెలుసు, ఆ రక్తం బొట్లు తెలుసు, ప్రాణ త్యాగాలు చేసింది తెలుసు. నిజంగా మేము కనుక వీళ్ళు ఆ హామీలను నెరవేర్చకపోతే వాళ్ళ కుటుంబాలకు సంబంధించింది కానీ, ఉద్యమకాలకు సంబంధించింది కానీ వగైరా వాళ్ళు ఎన్ని పెట్టుకున్నారు ఆ డిమాండ్స్ని వాళ్ళు ఖచ్చితంగా హామీలను నెరవేర్చకపోతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ తెలంగాణ రగడని అగ్గి రవ్వల్లాగా రణరంగంలోకి దిగి మళ్ళీ సామాజిక తెలంగాణకై ఉద్యమించడానికి ఖచ్చితంగా ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ సంఘం గురించి చెప్పాల్సి వస్తే, మీ సంఘం నుంచి లాభపడ్డ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీ సంఘం గురించి మీరు చెప్పుకోవాలనుకుంటే ఒక రెండే పని. మేము ఏమంటున్నామంటే సరే, ఎంతోమంది వాళ్ళు చేసినటువంటి విధానాలని ఐఫై కోసమో లేకపోతే వాళ్ళు వ్యక్తిగత, ఇప్పుడు కొంతమంది ఉంటారు సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ మహానీయుల పేర్లు చెప్పుకొని ఉద్యోగ గొప్ప వాళ్ళ ఆ జేబు నింపుకోవడం కోసం చేసినటువంటి ఉద్యమకాలు కూడా కనిపిస్తూ ఉన్నారు. మేమేమంటున్నామంటే మేము మా సంఘం నుంచి చేసినవి కానీ లేకపోతే చేయబోయేవి కానీ ముందిస్తాం కానీ చేసినవి ఏమిటంటే సరే ఉద్యోగ గొప్ప మేము సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి కానీ, నేను ఉద్యమాలకు వచ్చినప్పటికి కానీ మా దగ్గరికి వచ్చిన సమస్యలకి మేము గవర్నమెంట్ నుంచి కానీ పోరాటాలు చేస్తూ ఇబ్బందులు పడుతూ మహిళలపై దాడులు అత్యాచారాలు జరిగినప్పుడు కానీ ఇంకా వివిధ కోణాల్లో సమస్యలు జరిగినప్పుడు కానీ మేము ముందుండి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా నేను బతికున్నన్ని రోజులు ఖచ్చితంగా మహానీయుల ఆలోచన విధానంతో లాల్ నీల్ సిద్ధాంతాలు ఏకమై ప్రజలను చైతన్యం చేస్తూ వీళ్ళు ఒకటై ఖచ్చితంగా రాజ్యాన్ని వీళ్ళ చేతుల్లో ఉంచుకున్నప్పుడు మాత్రమే సమస్యలు అనేది సర్దుమంతాయని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను. అటువైపు మాత్రమే మా యొక్క అడుగులు ఉంటాయి. ఖచ్చితంగా నాతో పాటు కలిసి వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ మేము అటువైపే ఉంటాం. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఏం చెప్తామంటే మా సంఘం నుంచి మహిళా సమస్యలు పోగొల్లగా కుప్పలుగా పడి ఉన్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే ముసలమ్మల వరకు మాటలు రాని పసిపూల నుంచి కూడా కనీసం వాళ్ళు ఎంత నీచంగా ప్రవర్తిస్తారో మనం చూస్తూ ఉన్నాం. మీరు టీవీలలో కూడా చూస్తూ ఉన్నారు, మీరు కూడా స్వయంగా చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళ సమస్యలని ఏ ప్రభుత్వంలో పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఏమనంటే మహాలక్ష్మి అనే పేర్లతోటి ఇక వివిధ కోణాలతోటి మహిళల్ని మేము గౌరవిస్తున్నాము అది అని చెప్పి జబ్బలు గుర్తుకొని చెప్తా ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళల మీద ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, గత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఎన్ని జరిగినాయి అంటే కేవలం అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదవారికి ఒక న్యాయం జరుగుతూ ఉంది, మరి పేద బడుగు బలహీన వర్గాల్లో పుట్టినటువంటి ప్రజలకు ఒక న్యాయం జరుగుతూ ఉంది. అందుకోసం మేము ఏమంటున్నామంటే మహిళలు ఖచ్చితంగా చైతన్యవంతులై మహిళల రక్షణకై ఉద్యమించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అటువైపు మేము అంబేద్కర్ పూలే మహాజన సంఘం నుండి మహిళలను చైతన్యం చేస్తూ ప్రతి గ్రామాన వేలాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలు కావచ్చు ఇంకేదైనా కానీ మా సాయశక్తులు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే వరకు కూడా మేము నిద్రపోము. ఎందుకు అంటే ఈరోజు ఎవరైనా కానీ తల్లికి కొడుకు ఎవరైనా కానీ రాజే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు, ఆయన తల్లి గర్భం నుంచే పుట్టిడు కదా,
మరి అలాంటి తల్లులని ఈరోజు ఆయన రాష్ట్రంలో చేరుస్తూ ఉన్నారు, చంపబడతా ఉన్నారు, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. వివిధ కులాలలో వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? రీసెంట్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక హాస్టల్లో వైష్ణవ భవ్య వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఇప్పటివరకు కనీసం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటే వాళ్ళు ఒక సామాజిక కుటుంబంలో పుట్టారు కాబట్టి, వాళ్ళు పేద పిల్లలు కాబట్టి, అంటే వాళ్ళకి న్యాయం చేయలేదు. రెడ్లు అనేది కానీ, కమ్మలు కానీ, ఇంకెవరైనా కానీ, రావులు కానీ, బాబాలు కానీ వాళ్ళ సామాజిక వర్గంలో పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే వీళ్ళు పబ్బాలు గడుపుతారు. పేద బడుగు బలగిన వర్గాల్లో పుట్టినటువంటి ప్రజలకు వీళ్ళు న్యాయం చేయాలని కరాఖండిగా ఆయన వచ్చిన నెలలోపే 2 నెలలోపే యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కాబట్టి ఈయన ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నందుకు మాత్రం మేము క్రమపడతలేము. చివరిగా ఇంటర్వ్యూ ద్వారా మీ అంబేద్కర్ కుల మహాజన సంఘం నుంచి కానీ యాజ్ ఏ ఉద్యమకారునిగా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా మేము ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నామంటే, ప్రజలు ఫస్ట్ చదువు. నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుతోనే సమాజం మార్పు వస్తుందని చెప్పిండు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ దోపిడీ దొంగలు మొత్తము ఆ చదువు అనే అంశాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ లక్షలలో దండుకుంటూ వాళ్ళు మాత్రమే బతుకుతూ ఉన్నారు తప్ప పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు చదువుకు చాలా దూరంగా ఉన్నారు. ప్రజలు ఎవరైనా కానీ తల్లులు తండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని చదువు వైపు ఆలోచిస్తూ వాళ్ళని చదువుకు దగ్గర చేస్తూ వాళ్ళని చదివిస్తూ చైతన్యవంతులు చేసి డాక్టర్ మహాత్మా అంబేద్కర్ గారు, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఈ మహనీయుల ఆలోచన విధానంతో వాళ్ళకి చేర్చినప్పుడు మాత్రమే, వాళ్ళు తెలియజేసినప్పుడు మాత్రమే వాళ్ళు చైతన్యవంతులై నిజంగా సమాజాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తూ ముందుకు కావాలని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకొక ఫైనల్గా మేము చెప్పాల్సింది ఏంటంటే, అంబేద్కర్ పూలే మహాజన సంఘం గత ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అంబేద్కర్ పూలే మహాజన సంఘం నుండి వివిధ ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల జీవిత చరిత్రని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలనే అంశాన్ని తీసుకొని ఒక డిమాండ్గా తీసుకొని ప్రతి గ్రామాన్న స్కూళ్ళల్లో ఆమె చరిత్రలని సదస్సు రూపకంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఎంత సిగ్గుచేటంటే భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు స్కూళ్ళల్లో చదువు చెబుతున్నటువంటి ఉపాధ్యాయులకే తెలియదు. అలాంటి ఉపాధ్యాయులని స్కూళ్ళల్లో పెట్టి మరి విద్యార్థులకు విద్య బోధిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి అసలు ఏం చెప్పాలనుకుంటారు ఈ ప్రభుత్వాలు? వాళ్ళు చదువుకుంటున్నటువంటి క్రమంలోనే సావిత్రిబాయి పూలే కావచ్చు, ఇంకా మహనీయుల గురించి ఆ పాఠ్య పుస్తకాల్లో ఉంది. నేను చదువుకున్నప్పుడు కూడా ఉంది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మహనీయుల జీవిత చరిత్ర తొలగించింది. మరి ఆ పాఠ్య పుస్తకాల్లో ఖచ్చితంగా మహనీయుల జీవిత చరిత్రని చేస్తూ మహనీయుల జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జయంతులని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి కార్యక్రమం జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులారా, మేము ఏం చెప్తా ఉన్నామంటే, అంబేద్కర్ పూలే మహిళా సంఘం నుండి ఎవరు ఏ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కేవలం వాళ్ళ స్వభావం కోసం మాత్రమే వాళ్ళు వస్తూ ఉన్నారు. మన ఓట్ల కోసం వచ్చినప్పుడు మన పిల్లలకు సేవ చేస్తూ కూడా వాళ్ళు వస్తారు తప్ప వాళ్ళ ఓట్లు మనం వేసిన తర్వాత వాళ్ళు మనకు చూపించేది ఏంటంటే మన పిల్లలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, మన సమస్యలు కావచ్చు, మనం పోయినప్పుడు కనీసం స్పందించకుండా చేస్తుంది మనకి క్లియర్గా కనబడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఖచ్చితంగా మహనీయ ఆలోచన విధానంతో ముందుకెళ్తూ బహుజనులే సీఎం పదవిలో కూర్చోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రేట్లను వెలుమల దగ్గర బానిస బతుకులు వీడి ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా మనం నిలబడి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. బానిసత్వాలు బంద్ చేయండి, గులాంగిరి బంద్ చేయండి, ఖచ్చితంగా మహనీయుల అడుగుజాడలు నడవండి. మీ వెంట మేము వస్తాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎట్లయితే ఉద్యమించినామో మన బతుకుల కోసం, మన జీవితాల కోసం ఉద్యమించడానికి కూడా మేము అందరికంటే ముందు సిద్ధంగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తాను. చివరిగా మంత్రులు ఆంజనేయ గారు, మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. ఇంతటితో ఈ ఇంటర్వ్యూని ముగిస్తున్నాం.